ఎవ్రీవన్, ఈ వీడియోలో డిప్లొమా C23 CME 5th సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అది కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT రిలేటెడ్గా. ఆల్రెడీ రిమైనింగ్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో 5th సెమిస్టర్లో అవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేసాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి గో త్రూ అవ్వండి. మీ దగ్గర కానీ ఈ 5 సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ లేవు, మా దగ్గర డీటెయిల్డ్ ఆన్సర్స్ లేవు, అట్లీస్ట్ 3 మార్క్స్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ లేవు అనుకుంటే మన BSDVP అకాడమీ వెబ్సైట్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ప్రతి ఒక్కటి IME కానీ BDCC కానీ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్, IoT, పైథాన్ అన్నీ కూడా ఏవన్నా కూడా మీకు ఎలా ఉంటుందంటే డీటెయిల్గా కరికులంలో ఎలా ఉన్నదో మనకు అలానే చూపిస్తుంది. అండ్ దెన్ ఆ తర్వాత వచ్చేసినప్పటికీ మనకి ఏంటి అంటే ప్రతి కాన్సెప్ట్కి కరికులం వైజ్గా మీకు చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్స్ దొరుకుతాయి. ఓకే, ఆ తర్వాత ఫైనల్గా మీకు ఏంటి అంటే హియర్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. లాస్ట్లో జస్ట్ నా మాట వినండి, ఆ తర్వాత మీరు చూడొచ్చు. ఏమైనా 3 మార్క్స్ క్వశ్చన్స్ చూసారా నీట్గా, ఆ 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అయితే కనిపిస్తాయి ఇందులోని. ఓకే, అందులో ఇంపార్టెంట్ వాటికి డీటెయిల్డ్గా ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 10 మార్క్స్ ఏదైతే ఉన్నదో, బట్ ప్రతి యూనిట్కి 10 మార్క్స్ ఉంటాయి కదా, జస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ దాని రిలేటెడ్ ఆన్సర్స్ అయితే ఉండవు. అది మీరు గమనించగలరు. ఓకేనా, అంతే. రిమైనింగ్ అంతా కూడా మీకు యూజ్ అవుతుంది. పక్కా తీసుకోవాలనుకుంటే మీ దగ్గర రిసోర్సెస్ లేవనుకుంటే లింక్ ఇస్తాను, వెళ్ళి తీసుకోండి. చాలా యూస్ఫుల్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి చదువుకోక్కర్లేదు, ఇక్కడ చూసుకోవచ్చు అన్ని. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, ఇప్పుడు వినండి. సో కరికులం విషయానికి వస్తే టోటల్గా మనకి ఏంటి అంటే 1, 2, 3, 4 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ 16, సెకండ్ యూనిట్ 26, థర్డ్ యూనిట్ అగైన్ 26, అండ్ ఫోర్త్ యూనిట్ 29, ఫిఫ్త్ యూనిట్ 13. ఓకే, ఫస్ట్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ ఒకటే, రెండు కూడా ఏంటి అంటే ఫస్ట్ యూనిట్లో IoT అంటే ఏంటి, దాని అడ్వాంటేజ్లు ఏంటి, డిసడ్వాంటేజ్లు ఏంటి, ఎలా పనిచేస్తాయి ఏంటి, అవన్నీ తెలుస్తుంది. రోల్ ఆఫ్ IoTలో IoT యొక్క అప్లికేషన్ స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ సిటీ, స్మార్ట్ హోమ్, స్మార్ట్ ఫ్యాక్టరీ అలా ఉంటాయి కదా, వాటి యొక్క అప్లికేషన్ నుంచి ఒక ఎస్సే అడిగేస్తాడు, అంతే, అంతకన్నా ఏం లేదు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి పెట్టడం జరిగింది, అది మీకు చూపిస్తాను. ఓకే, నీట్గా మీరు దాన్ని బట్టి వెళ్ళండి. ఓకే, క్వశ్చన్స్ ఏంటి అంటే ఐ లెట్ యు నో. ఓకే, సో వెయిట్ చూపిస్తా. ఇది నేను ప్రిపేర్ చేసుకున్న టెక్స్ట్ డాక్యుమెంట్. ఇది మళ్ళీ మీకు పంపించడానికి అవ్వదు, కాబట్టి నేను చెప్పింది వినండి. నేను పంపించేస్తే మీకు వీడియో అవసరం లేదు. ఇంకా మళ్ళీ ఒక్కొక్కసారి నాకు రిఫర్ చేస్తూ ఆ డాక్యుమెంట్ పెట్టండి అని నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు. పెట్టలేకపోతున్నాను నేను అలాగ అన్నిసార్లు. అందుకే వీడియోనే చక్కగా వినండి. నేను రాసుకున్నాను మీకు చెప్దామని చెప్పి ఇవన్నీ, అంతే, అంతకన్నా ఏం లేదు. సో మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, యూనిట్ 1లో 16 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ IoT. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ కనెక్టింగ్ టెక్నాలజీస్ ఇన్ IoT ఉంటుంది. మీకు కనెక్టింగ్ టెక్నాలజీస్ చూపిస్తా చూడండి కరికులంలో. ఇదే మీకు 1.1.8లో చెప్తున్నారు చూడు, కనెక్టింగ్ టెక్నాలజీస్ కోసం. దానికోసం మీకు ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు. PQPస్లో చాలాసార్లు అయితే అడగడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి గో త్రూ అవ్వండి. ఆ తర్వాత థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ IoT. సో ఎలా అడిగినా ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో IoT రిలేటెడ్గా చాలా చాలా ఇంపార్టెంట్. కాంపోనెంట్స్ ఆఫ్ IoT ఇంపార్టెంట్, లిస్టింగ్ కనెక్టివిటీ టెక్నాలజీస్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి 3 ఇంపార్టెంట్ ఎస్సేస్. అండ్ షార్ట్స్ విషయానికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ IoT ఒకటి, IoT అంటే ఏంటి, దాని యొక్క 3 ఫీచర్స్, తర్వాత నీడ్ ఆఫ్ సెన్సర్ ఇన్ IoT. ఓకే, సెన్సర్ యొక్క డెఫినేషను అండ్ నీడ్ ఆఫ్ సెన్సర్ ఇన్ IoT. ఇవి 3 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ యూనిట్. ఇంకా చదువుకోవాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ నేను చాలా ప్రిసైజ్డ్గా తయారు చేసి ఇచ్చాను. ఎవరికైతే పాస్కి కావాలో, కొంచెం బార్డర్లో పాస్ అయిపోయినా, లేదంటే మంచి మార్క్సే అలానే టాప్ నాచ్ మార్క్స్ అయితే వచ్చేవి. ఎందుకంటే అన్నీ ఇంపార్టెంట్ తీసుకొని ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరలో మిస్ అవుతూ ఉంటాయి. అలా మీరు ఇవే చదువుకొని వెళ్తే ఖచ్చితంగా పాస్ అయిపోతారు, ఈవెన్ కొంచెం మంచి మార్క్సే వస్తాయి. కానీ 80లు 70లు వచ్చేయాలి అంటే లక్, ఇందులో నుంచి కూడా రావచ్చు, రాకపోవచ్చు, అది చెప్పాలనుకుంటున్నాను, అంతే. ఓకేనా, యూనిట్ 2లో మనకి 26 మార్క్స్ వస్తాయి. అందులో చాలా చాలా ఇంపార్టెంట్, ఇవే ఎక్కువ సార్లు అడిగినవి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ COAP. ఓకే, అండ్ తర్వాత XMPP, ఇవన్నీ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా. తర్వాత ఎక్స్ప్లెయిన్ MQTT ఇన్ డీటెయిల్. ఓకే, అండ్ ఎక్స్ప్లెయిన్ AMPQ. ఓకే, ఇవి చాలా 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 సార్లు రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్. సో హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. సారీ, ఖచ్చితంగా ఎస్సేస్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఇచ్చిన మెన్షన్ చేసినవి మీరు ఎలా అడిగినా, ఓకే, ఎక్స్ప్లెయిన్ అన్నా ఇంకో విధంగా అడిగినా, మీకు అది ఎక్స్ప్లెనేషన్ దేనికోసం అడుగుతున్నారో చూసి డెడికేటెడ్ ఆన్సర్ అయితే రాయడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకు మెటీరియల్లో మీకు ప్రిసైజ్డ్గా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, చిన్నవి మీరు చూసుకోవచ్చు.
మెయిన్గా షార్ట్స్కి అయితే చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ కాన్సెప్ట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, చూసుకోండి ఒకసారి. షార్ట్స్ వస్తే 2 షార్ట్స్ వస్తాయి. డిఫైన్ ఎంక్యూటీటీ, లిస్ట్ ఫీచర్స్ ఆఫ్ ఏఎంక్యూపీ. ఓకే, సారీ, ఏఎంపీక్యూనా ఎంక్యూపీఓ, అది డిఫరెన్స్ పడింది ఇక్కడ, జస్ట్ అ మినిట్. సో ఏఎంక్యూపీనే అది. ఓకే, తర్వాత ఫీచర్స్ ఆఫ్ ఎక్స్ఎంపీపీ, తర్వాత వాట్ ఆర్ ది కాంపనెంట్స్ ఆఫ్ ఎంక్యూటీటీ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిఓఈపీ కానీ, ఎక్స్ఎంపీపీ కానీ, ఎంక్యూటీటీ కానీ, ఏఎంక్యూపీ కానీ, ఏవైతే 4 ఉన్నాయో వాటి యొక్క డెఫినేషన్స్, ఫీచర్స్ ఖచ్చితంగా చదువుకోవాలి. అది నేను మెన్షన్ చేసినా చేయకపోయినా పక్కా మీరు ప్రిపేర్ అవ్వాలి. దట్స్ ఇట్. ఓకే, అండ్ యూనిట్ 1లో ఒక షార్ట్ మర్చిపోయాను నేను. ఆర్ఎఫ్ఐడి అంటే ఏంటి అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అదొకటి ఒకసారి చూసుకోండి. ఓకే, దెన్ యూనిట్ 3 నుంచి కూడా 26 మార్క్స్ వస్తాయి. అందులో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎఫ్సి అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ ది టొపాలజీస్ ఆఫ్ జిగ్బీ ప్రోటోకాల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ అబౌట్ IEEE 802.15.4 ప్రోటోకాల్, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎసెస్. షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో మీకు 3 షార్ట్స్ వస్తాయి, నేను చూపిస్తాను. ఫస్ట్ ఇవి చూడండి. ఫీచర్స్ ఆఫ్ IEEE ఏదైతే బ్లూటూత్ ఉందో దానికోసం, అండ్ తర్వాత స్టేట్ ది పర్పస్ ఆఫ్ బ్లూటూత్ టెక్నాలజీ, అండ్ తర్వాత జిగ్బీ అంటే ఏంటి, అండ్ రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఎన్ఎఫ్సి. ఐ థింక్ ఇందులో నుంచి కూడా 2 వస్తాయి మీకు షార్ట్స్. ఇందులో నుంచి కూడా 2 వస్తాయి. అంతే, అందులో నుంచి కూడా 2 వస్తాయి. అది చూసుకోండి. యూనిట్ 4లో 29 మార్క్స్, 3 షార్ట్స్ అండ్ 2 ఎస్ఏస్ విషయానికి వస్తే ఎక్స్ప్లెయిన్ అబౌట్ వైర్లెస్ మల్టీమీడియా సెన్సార్ నెట్వర్క్. ఓకే, ఆ తర్వాత సెకండ్ది ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్మేషన్ థియరటిక్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇన్ WSN, అదే వైర్లెస్ సెన్సార్ నెట్వర్కే. ఓకే, అండ్ థర్డ్ ఎక్స్ప్లెయిన్ స్టేషనరీ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ M2M సెన్సార్ నోడ్స్, మిషన్ టు మిషన్. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. నేను అలానే తీసుకొని ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, బాగా చదవండి. అండ్ యూనిట్ 4 షార్ట్స్ విషయానికి వస్తే లిస్ట్ అప్లికేషన్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ M2M, చాలా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ చదువుకోవాలి, ఫీచర్స్ చదువుకోవాలి. తర్వాత సెకండ్ది నేమ్ ది టైప్స్ ఆఫ్ సెన్సార్ నెట్వర్క్స్. ఓకే, అవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఇన్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్. ఫోర్త్ వచ్చేసినప్పటికీ స్టేట్ ఇంపార్టెన్స్ ఆఫ్ WSN అండ్ మెన్షన్ 3 అప్లికేషన్స్ ఆఫ్ WSN, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చూపిస్తాను చూడండి. అంతే, ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి 4th యూనిట్ నుంచి. యూనిట్ 5లో ఎస్ఏస్ 16 మార్క్సే వస్తాయి. 16 మార్క్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ IoT ఇన్ స్మార్ట్ హోమ్, స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మొబిలిటీ అండ్ స్మార్ట్ సిటీ. ఇది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ డిఫైన్ IoT అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ IoT ఆన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్. ఇది కూడా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ డ్యామ్ షూర్ అమ్మా, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళరో కూడా పేపర్లో నేను చెప్పలేను. బట్ ఫస్ట్ క్వశ్చన్లో స్మార్ట్ హోము, స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మొబిలిటీ, స్మార్ట్ సిటీ, ఇవి ఇంకా ఉన్నాయి. బట్ ఇవి నాకు ఎందుకో చాలా ఎక్కువ ఇంపార్టెంట్లా అనిపిస్తున్నాయి. స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్ అని ముందు ఉండేది, IMEలో కూడా ఉంటుంది. కొన్ని మీకు లేదనుకుంటా, కొంతమందికి ఉంది కొన్ని బ్రాంచెస్కి. అందులో స్మార్ట్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్ చాలా ఇంపార్టెంట్, అందుకే స్మార్ట్ ఎనర్జీ నేను పిక్ చేశాను. తర్వాత స్మార్ట్ హోమ్, స్మార్ట్ సిటీ అనేది మీకు అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. మీరు ఎలా అడిగినా రాయగలుస్తారు, ఎందుకంటే స్మార్ట్ హోమ్ కోసం మీకు తెలుసు. స్మార్ట్ సిటీ అంటే స్మార్ట్ సిటీలో ప్రతి ఒక్కటి స్మార్ట్గా ఉండాలి. ఈవెన్ పార్కింగ్ సిస్టమ్ నుంచి, హాస్పిటల్లో నుంచి, హోమ్లో, ప్రతి ఒక్కరిలో అన్నింటిలో మీరు రాయగలుస్తారని చెప్పి నేను స్మార్ట్ సిటీ కూడా పిక్ చేశాను. స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మొబిలిటీలో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, అది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదో ఒకటే అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ IoT ఇన్ స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మొబిలిటీ, అలా ఒకటి అడుగుతాడు. 4 అడిగేస్తారని కాదు, కానీ 4 ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ వస్తే డిఫైన్ IoT అండ్ అప్లికేషన్స్ ఆఫ్ IoT అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ IoT, మళ్ళీ ఇక్కడ కూడా ఉంది మీకు చూసుకోండి. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ IoT, చాలా చాలా ఇది. ఓకే, ఇవే నేను చెప్పాలనుకున్న క్వశ్చన్స్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఒకసారి వెబ్సైట్ లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మీకు అన్ని సబ్జెక్ట్స్కి కూడా నేనైతే మెటీరియల్స్ ఉన్నాయి, అందులోని స్టడీ మెటీరియల్స్ తక్కువ ఫీతోనే మీరు చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.